శ్రీరాముడి యజ్ఞాశ్వాన్ని లవకుశులు వందిస్తే రామాదులు వచ్చి వారితోటి యుద్ధం చేశారని ఈ వృత్తాంతం రామాయణంలో ఉందా? శ్రీరామాయణంలో ఇలా చెప్పబడలేవు తల్లి. చాలామంది ఇలాగే పొరబడుతూ ఉంటారు. తెలుగు సినిమాలలో ఈ వృత్తాంతాలు బహుళ ప్రాచుర్యం పొందడంతో వాల్మీకి ఆశ్రమంలో ఉండేటటువంటి లవకుశులు రామచంద్రమూర్తి యజ్ఞం చేసే నిమిత్తమై ఒక అశ్వమును విడిచిపెట్టగా అలా వచ్చిన ఆ అశ్వాన్ని బంధించారని, యజ్ఞాశ్వమును విడిపించే నిమిత్తమై వానరులు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, చివరకు ఆంజనేయుడు అందరూ వచ్చి పరాజితులు కాగా సాక్షాత్తు రాముడే యుద్ధరంగానికి వచ్చినట్లుగా ఉండే వృత్తాంతాలను కొన్ని సినిమాలలో మనం చూస్తూ ఉన్నాం. శ్రీరామాయణంలో ఇలా చెప్పబడలేదు. కుశలవులు రామాయణ గానం చేస్తూ అయోధ్యకు రాగా రామచంద్రమూర్తి ఆ రామగాథను విని తన కుమారులే అని గుర్తించి సభలోనికి రప్పించి గాథను మళ్ళీ విని వాల్మీకి మహర్షిని సీతాసమేతంగా సభకు రప్పించవలసినదిగా ఆజ్ఞాపించగా సభకు వచ్చిన సీత రాముని వాక్కు విని ప్రతిజ్ఞ చేయగా సభలోనే భూమాత భూమిలో నుంచి ఆవిర్భవించి సీతను వెంటబెట్టుకుని పోయినట్లుగా శ్రీరామాయణంలో ఉన్న కథ. మరి ఈ లవకుశులు ఆంజనేయ స్వామి వారితో సహా అందరినీ ఓడించడం ఈ వృత్తాంతం ఎక్కడా అనగా పిల్లల మర్రి పిరమీరభద్రుడు అనే కవి జైమినీ భారతం చేస్తూ ఆ జైమినీ భారతంలో అశ్వమేధ పర్వంలో ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా లిఖించాడు. అలాగే ఆ పిల్లల మర్రి పినవీరభద్రుడికి ఈ కవిత్వం ఈ కథ ఎలా పద్మపురాణంలో ఈ కథ ఇలాగే చెప్పబడి ఉంది. కనుక రామాయణంలో లేనప్పటికీ రామగాథ పైన మక్కువతో అనేక ఋషులు అనేక సంప్రదాయాలు 28 పూర్వ రామాయణ గాథలను స్మరిస్తూ ఈ వృత్తాంతాన్ని జాంబవంతుడు తెలియజేసినట్లుగా పద్మపురాణంలో అభివర్ణింపబడి ఉంది. ఆ వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం, గమనిస్తున్నాం. శ్రీరామాయణంలో మట్టుకు ఇలా చెప్పబడలేదు.